సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమూరి గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చాక దీని మీద కేటీఆర్ గారు ఒక కమెంట్ చేయడం జరిగింది. అంటే మహిళలు కుట్లు అల్లికలు చేసుకోవచ్చు, అలాగే బ్రేక్ డాన్సులు కూడా చేయొచ్చు అని చెప్పి ఈరోజు ఒక కమెంట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక మహిళల మీద అలా కమెంట్ చేయడం కరెక్టేనా? అస్సలు కరెక్ట్ కాదండి. అంటే మహిళలను చిన్న చూపు చూడటం అనేది చాలా తప్పు. మీరు కనుక తీసుకుంటే కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చాక, పదవిలోకి వచ్చాక మొదటి టర్మ్ తీసుకున్నారంటే మహిళలకు అసలు అవకాశాలు ఇవ్వాల. మీరు గమనించండి. తర్వాత రెండో టర్మ్ వచ్చాక ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా నోరు విప్పారా? మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి సభలో ఇద్దరు మినిస్టర్స్ నోరు విప్పారు. మహిళా మినిస్టర్స్ మనం మాట్లాడేది అంటే గతంలో మినిస్టర్స్గా పనిచేసిన మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాజీ మంత్రులు ఇద్దరు మహిళలు మొన్న అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. కాబట్టి అంటే అసలు కేటీఆర్ ఎందుకు అట్లా మాట్లాడాడు, అది సబబా అనేది ఇప్పుడు ప్రశ్న. అసలు కేటీఆర్ ఎప్పుడు ఎలా మాట్లాడినా, ఎవరు ఎలా మాట్లాడినా మహిళల గురించి కించపరిచే వ్యాఖ్యలు చేయటం అనేది 100% తప్పు. ఎందుకు చెప్తున్నామంటే, ఉచిత బస్ అనేది ఇచ్చారండి. ఫస్ట్ కర్ణాటకలో ఇచ్చారు, అది కాంగ్రెస్ వాళ్ళది. తర్వాత వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, రాగానే ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అది బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం కూటమి దాన్ని అమలు చేస్తోంది. అంటే ఒక పథకం బాగున్నప్పుడు అది ఎవరు పెట్టారు, ఏ పార్టీకి కూడా సొంతం కాదు. ఆలోచన మంచిదైనప్పుడు దాన్ని ఎవరైనా అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంజీఆర్ గారు రూపాయికి 2 రూపాయలకు బియ్యం పథకం పెట్టారు. దాన్ని ఎన్టీఆర్ గారు ఫాలో చేసి ఆయన ఇచ్చారు 2 రూపాయలకి కిలో బియ్యం. అది పథకం మంచిది, ఎందుకంటే కడుపు నిండాలి మనుషులకు కాబట్టి. అలాగే ఇవాళ ఉచిత బస్సు పెట్టినప్పుడు బస్సులో రకరకాలు జరుగుతాయండి ఆడవాళ్ళ మధ్య. హూ ఈజ్ హీ టు కమెంట్? కేటీఆర్ ఎవరు? కేటీఆర్కి ఏంటి అవసరం? అంటే ఇవాళ వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు గమనించండి, ఇక్కడ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ తెలంగాణలో వాళ్ళు ఓడిపోతామని ఊహించలేదు, నెంబర్ 1. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనుకో ఊహించలేదు వాళ్ళు ఓడిపోతామని. రెండు సిమిలర్గా జరుగుతున్నాయి. మీరు గమనించారంటే ప్రతి ఒక్క అంశం కూడా తెలంగాణలో ఎలా జరిగిందో ఆంధ్రాలో అలా జరుగుతోంది. ప్లస్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, ఎవరు? కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి అంటే గురు శిష్యులు వాళ్ళు. కాబట్టి అన్నీ అంటే సిమిలర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే కేసీఆర్ అయితే అరెస్ట్ కారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పారు ఆయన మీద మేము చర్యలు తీసుకోమని. అంటే ఆయన వయసుకి మర్యాద ఇస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా బయటకు వస్తే కనుక అయితే కేటీఆర్ ఎలాగా ఇరుక్కుంటాడు, కేసీఆర్ ఎలాగా ఇరుక్కున్నారు అందులో. కాకపోతే శిక్ష పడబోయేది కేటీఆర్కి కావచ్చు. ఇప్పుడు ఈ జల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి హరీష్ రావు కూడా ఇరుక్కుంటాడు. మనకేమీ సమస్య లేదు దాంట్లో. ఆల్రెడీ కవిత ఇరుక్కున్నారు కాబట్టే పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు మహిళ అనేసరికి వీళ్ళు ఇంత కించపరిచారు, మరి కవిత గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? కవిత ఒక మహిళ, మరి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఏంటి? హ్యాపీగా ఆవిడ బతుకమ్మకి ఈ సంవత్సరానికి 10 కోట్లు తీసుకుంటూ ఆవిడ దాన్ని ఊరూరా ఒక ఉత్సవంలా చేసేవారు. అంటే ఆవిడకి అంత ఫ్రీ హ్యాండ్ ఉంది. ఒక కేసీఆర్ కూతురుగా ప్లస్ 14 సంవత్సరాల తండ్రితో నడిచి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు మలుచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచి మాట్లాడటం నేర్చుకున్నారు. వాళ్ళకి తెలంగాణ ప్రజలు ఒక పెద్ద బాధ్యతనిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదు. కాకపోతే ఈరోజు కేటీఆర్ మాట్లాడిన దాంట్లో మహిళలు కుట్లు అల్లికలు అంటే అదేం చిన్న విషయం అండి. ఒక మహిళ పొద్దున్న 5ంటికో 6ంటికో లేచి ఇంటి కోసం పడే కష్టానికి ఎవడైనా విలువ కట్టగలడా? ఒకరోజు మహిళ లేవకపోతే ఆ ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవదు. మీరు గమనించండి. ఇప్పుడంటే మనకి బయట ఫుడ్ దొరుకుతుంది, ఆ ఫుడ్ తినే కదా ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. మీరు ఇంట్లో చేసుకుని తినదానికి బయట తినదానికి తేడా ఉంటుంది కదా. ఒక మహిళ ఇంట్లో ఉండి, ఒక భార్య కావచ్చు, తల్లి కావచ్చు,
ఇంట్లో ఉండి చేస్తే ఆ పని ఇవాళ అమ్మ చేసినట్టు లేదు అంటాం మనం. ఒక ఫుడ్ ఒక తిండి మనకు బాగలేకపోతే ఇవాళ అమ్మ చేయలేదా, ఎవరు చేశారు అని అడుగుతాం మనం. అంటే ఆ తల్లి ప్రేమతో చేస్తుంది అది, దానికి ఎవ్వరం విలువ కట్టలేం. అటువంటిది ఒక మహిళ అల్లికలు కుట్లు అంటే వాళ్ళు బస్సులో కూర్చుని అల్లికలు చేస్తున్నారు అనుకుందాం, తప్పే ఉందండి. దే ఆర్ నాట్ వేస్టింగ్ దేర్ టైం. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అది. మీరు బాంబే ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళారు కదా, బాంబే ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ చూస్తారు కదా. మహిళలందరూ కూడా టక్క 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 కూరలు కట్ చేసేస్తూ ఉంటారు, అల్లికలు అల్లుతూ ఉంటారు. దే నెవర్ వేస్ట్ దే టైం. ఎందుకంటే అక్కడ కాలం అంత విలువైంది బాంబేలో. అన్ని టైం ప్రకారం జరిగిపోతాయి. వాళ్ళ గంటలో ఎన్ని పనులు చేస్తారంటే ఒక ఆడ మనిషి మీరు గమనిస్తే ఎంత మెచ్చుకోవాలండి మనం. నువ్వు బ్రేక్ డాన్స్లు అంటావా నువ్వు ఆడవాళ్ళు? ఇప్పుడు నువ్వేం చేసావో తెలియదా? నీ ఫోన్ ట్యాపింగుల్లో ఎంతమంది కుటుంబాలు నాశనం అయ్యాయి. మనం పేర్లు చెప్పొద్దు కానీ హీరోయిన్స్ ఇరుక్కున్నారు కదా నీ వల్ల. నువ్వు 5 కోట్లు పెట్టి ఎవరికి ఇల్లు కట్టించి ఇచ్చావో అందరికీ తెలుసు కదా. మరి నువ్వు మాట్లాడటం ఏంటి, తప్పు కదా అది. ఒకవేళ బ్రేక్ డాన్సే చేస్తారండి ఆడవాళ్ళు అనుకుందాము, అది వాళ్ళ ఇష్టం. హూ ఆర్ యూ టు టాక్? నీకేం రైట్ ఉంది అసలు? ఇవాళ ఆడపిల్ల ఎలా ఉంది అని ప్రశ్నించడానికి ఎవరు సరిపోరు. ఆడపిల్లలు అన్నింట్లో ముందంజలో ఉంటున్నారు, ఉండాలి కూడా. ఆడపిల్ల బయటకు వస్తే తెల్లారు లేస్తే ఎన్ని పడుతోందండి అమ్మాయి? ఎంతమంది చేత ఎన్ని మాటలు పడి అమ్మాయి ఉద్యోగం చేసి ఇంట్లో చూసుకుని ఎంత కష్టపడుతోంది. వీళ్ళు తేలిగ్గా ఇలా అనేస్తే అంటే మహిళలు అంత చులకనగా ఉన్నారా వీళ్ళకి? మహిళ లేకపోతే ఒక మగవాడు లేడు, ఒక ఇంట్లో ఒక ఆడది లేకపోతే ఆ ఇల్లు ఎందుకు పనికిరాదు. వాళ్ళకి అసలు గైడెన్స్ ఉండదండి. మీరు కావాలంటే గమనించండి. అనుకుంటారు వీళ్ళు, అబ్బా ఇవాళ ఈ మనిషి లేదు, సుఖపడ్డాం అనుకుంటారు. అది ఒక పూటే. రెండో పూట చచ్చినట్టు వాళ్ళ ఆలోచన భార్య మీదకో లేకపోతే చెల్లెల మీదకో తల్లి మీదకో వెళ్ళకపోతే నన్ను అడగండి. తప్పదు, బాండింగ్ ఇది. కాబట్టి ఇవాళ అతను చేసిన ఆ వ్యాఖ్యలకి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద గారు ఒక నోటీస్ ఇచ్చారు. సో దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి కేటీఆర్. ఇవాళ విమెన్ జర్నలిస్టులు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. తొందరపడి మాటలనద్దు, మీకు పదవి పోయింది, పదవి లేదని కంగారు పడకండి. దానికోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డే 1 నుంచి ఎలా పడేద్దామా అని చూస్తున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు ఎలా రాష్ట్రపతి పాలన పెడదామా అని. దానికోసం ఇంట గెలవలేదు ఆయన, రచ్చగెలుద్దామని చూశాడు ఢిల్లీ వెళ్ళి. 164 మంది సభ్యుల్ని గెలిపించుకున్న తెలుగుదేశం కూటమిని ఎలా పడేస్తాడండి? ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గెలుపుకి ఇవాళ గ్రామాల్లో ఉండేవాళ్ళు కారణం. సిటీలో ఎవరు ఓటేలా. గ్రామాలకి అంటే ముఖ్యంగా రైతు బంధు ఇచ్చానన్నాడు కదా ఎవరు, కేసీఆర్. మరి గ్రామాల్లో ఎలా ఓట్లు పడ్డాయి? కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు ఓపిక పట్టండి. మీకు పదవి లేదని గిలగిలా కొట్టుకోకండి చేప పిల్లలాగా. మీరు వెయిట్ చేయాలి అంతే. దానికోసం నోర్లు పడేసుకోవద్దు. ముఖ్యంగా మహిళల మీద నోరు పడేసుకోకండి. మీకు ఏ హక్కు లేదు. మీ పనులు మీరు చూసుకోండి, మీ రాజకీయాలు మీరు చేసుకోండి. కానీ మహిళల మీదకి రావద్దు, మహిళలను ఒక్క మాట కూడా అనద్దు. ఎవ్వరూ పడరు.